ఆ గుళ్ళల్లా ఇవాళ 25 గుళ్ళల్లా ఈ రూరల్లో లైట్లు పెట్టిస్తుంటు ఈ అరవిందుడే. ఇవాళ తాండాలలో ఇంకేం చేసిండు అంటున్నాడు. తాండాలకు సేవలాల్ మహారాజ్ దేవుడైతే రామారావు మహారాజ్ గురువు. ఆ గురువు 100 విగ్రహాలు పెట్టించి తాండావాసులకు ఇస్తుంది కూడా. ఈ పోను నరేంద్ర మోడీకి ఓటేస్తామని చెప్పి 2 చేతులు ఉన్నోళ్ళంతా చేతులు లేవట్టి ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. జాతీయ ఉపాధ్యక్షురాలు నా యొక్క సోదరి అరుణక్క మరియు ధర్మపురి అరవింద్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు, సూరన్న అండ్ పల్లె గంగారెడ్డి గారు, దినేష్ అన్న, మిగతా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు నా భారతీయ ఒక్కరికి అవమానం అవమానం అవమానం. హిందువులంటే ఎవరికి లెక్క లేదు, లెక్క లేనితనం లేదు. ఈరోజు ఈ దేశంలో ధర్మం ఉండాలా, మనముండాలా, గుళ్ళుండాలా, పూజలుండాలా, పునరుద్ధరణకి ముద్రా లోన్స్ అయినా, జన్ధన్ ఖాతాలైనా, చెప్పుకుంటూ పోతే కరోనా వ్యాక్సిన్ అయినా సోదరుడు చెప్పినట్లు అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి ఒక అపూర్వ స్వాగతం. భారతదేశ ప్రధానమంత్రి కాదు, కరెంట్ షాట్లు 13 ఏళ్ళ బిడ్డలు, 12 ఏళ్ళ బిడ్డలు వాళ్ళ మతాన్ని అల్లాహు అక్బర్ అనమని, మతం మారుమని ఎలా? రేపు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు ఇది ఆగింది అనుకుంటున్నారా? నిన్నగాక మొన్న 10 రోజులు కాలే వెస్ట్ బెంగాల్లో షాబుద్దీన్, వాడి పేరు షాజహాన్ అని టీఎంసీ నాయకుడు సందేశ్ ఖాళీ అన్న ఒక 6300 కోట్ల రుణాలు నిజామాబాద్ పార్లమెంట్ లో ఇలా గ్రూపులలో ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ కి 10 నుంచి 15 లక్షల మధ్యలో సగటున ఉన్నది. సిరికొండ మండలి ఒక్క మండల 104 కోట్ల రూపాయల ఏమాయ్ బస్సులు పెరగలే, మొగోళ్ళందరినీ దించేసిండు, మహిళలకి జాగ్రత్త సరిపోతలేదు. నవ్వుతున్నారు చూడు, మహిళలు నవ్వుతున్నారు. ఏమాయ్ స్కీములు ఏమాయ్ ఏమనంటే మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 17కి 17 సీట్లు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు గ్యారెంటీలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకి గ్యారెంటీ లేదు. ఇప్పుడు దీన్ని అంటారు. ఇవన్నీ చూసి ఇస్లాం రాజ్యాలు కూడా సనాతన ధర్మం బాగా గొప్పది ఉన్నట్టున్నది, మనం కూడా గుడులు కడదాము, మనం పోయి భారతదేశం మీద 100 సంవత్సరాల కింద దండయాత్రలు చేసి గుడులు ధ్వంసం చేసినాం కాబట్టి మన దేశాలు ఇట్లా తలబడి ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ఇరాన్ నాశనం, ఇరాక్ నాశనం, ఆఫ్రికాలో ఉన్న తుర్క దేశాలన్నీ నాశనం. ఇవన్నీ ఎందుకైతున్నాయంటే అప్పుడు భారతదేశంలో పోయి మనం చేసిన ఈ తుర్కరాజులు చేసిన పాపానికి ఈ దేశాలన్నీ నాశనం అవుతున్నాయి. ఇక వాళ్ళు మోడీని చూస్తే అరవింద్ ఎందుకు ఓటు వేయాలి అంటున్నాడు. మోడీని చూసి మోడీ భక్తుడికి వేయకుండా ఊళ్ళకెత్తారు నాయన. రాహుల్ గాంధీని చూసి నీకేమంటావు అంకుల్? ఏమమ్మా ప్రధానమంత్రి వాళ్ళు అవుతారు, మోడీయా రాహుల్ గాంధీయా? అవ మీరు సపోర్ట్ చేయరు, ఎందుకు వినబడుతుందా అందరికి? ఓళ్ళు ప్రధానమంత్రి అవుతారు, చేతులు చెప్పి ఎప్పుడు వినబడుతుంది, అందరు లాస్ట్ దాకా వినబడుతుంది. ఇట్లా పెట్టొచ్చినా మళ్ళా దుబాయ్కి ఏం చేస్తే ఎట్లా? సరే ఇప్పుడు ఫోన్లో ఉన్న వాళ్ళంతా ఫోన్లు తీయరు. ఒక్కసారి నేను నంబర్ చెప్తా, ఆ నంబర్కు రింగ్ ఇచ్చి కట్ చేయరు. ఎందుకంటే అయోధ్య రాముడిని మన దగ్గరికి తెచ్చిన ఆ నరేంద్ర మోడీకి మద్దతు చెబుదాం. ఆ వారణాసిలో
శివుణ్ణి బయటకు తీసిన ఆ నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతాం. అన్న ఇక్కడ గొల్లోళ్ళు ఉన్నారానే ఉన్నారా, కురుమోళ్ళు ఉన్నారా? మనం అంతా రోజు కృష్ణుని పూజిస్తాం. 04-119 మళ్ళీ 119 వచ్చిందా? 99-04-119 మళ్ళీ 1 అందరినీ ఈ విజయ సంకల్ప యాత్రలో తెలంగాణ మొత్తంగా యాత్రలు భారతీయ జనతా పార్టీ చేపట్టింది. వారం రోజులుగా యాత్రలు ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగుతా ఉంది. మనమంతా కూడా ఆయన ధర్మానికి, ఆయన యొక్క ధైర్యానికి, ఆయన యొక్క సాహసానికి శత్రువుల గుండెల్లో దడదడలాడు. ఈరోజు ప్రపంచానికే ఎక్కడ ఎవరినైనా ఏ దేశానికి పోయినా నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి పోయిండ్రు అంటే ఒకప్పుడు ఆ దేశాలని మనకంటే ధనికమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మన దేశ ప్రధానులు పోతే ఎవరు పట్టించుకోకుండా వెనక సీట్లు, 2వ సీట్లో, 3వ సీట్లో, వెనక సీట్లో కూర్చోటోళ్ళు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి పోయినా వారే మొట్టమొదటి సీట్లో మధ్యలో ఉన్నటువంటి సీట్లో నరేంద్ర మోదీ గారికి గౌరవం దక్కుతా ఉందంటే భారత జాతీయంతా, భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా గర్వపడాల్సినటువంటి సమయం ఇదని చెప్పి నేను తెలియజేస్తాను. స్థానాల్లో 12 నుంచి 15 స్థానాలు పార్లమెంటు స్థానాలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మన పార్టీ నుంచి, ఇక్కడ మన ప్రాంతం నుంచి కూడా ఎంపీలు ఉండాలని ఇక్కడ నుంచి మీరు అందరూ ధర్మపురి అరవింద్ గారిని ఏ విధంగా పోయినసారి గెలిపించిందో భారీ మెజార్టీతో మళ్ళీ ఇక్కడ నుంచి పార్లమెంటుకు మళ్ళీ గెలిచినటువంటి ఎన్నికలు, నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేసుకునేటటువంటి ఎన్నికలు. మరి దేశమంతా కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే కావాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు. పార్లమెంట్ స్థానాల్లో ఈ 17 గెలిపిస్తారంటే ప్రధానమంత్రి అవుతారా? వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రకటించారు ఎవరన్నా? కాబట్టి దయచేసి అక్కలారా, అమ్మలారా, అది వస్తుంది, ఆ పథకము, గృహలక్ష్మి, గృహజ్యోతి, ఆ జ్యోతి, ఈ జ్యోతి, ₹1,00,000 పెళ్లికి, తులం బంగారము, ఇవన్నీ మస్తు ఆటలు చెప్పారు. ఓటేసి మీ పార్లమెంటు సభ్యుని పెద్ద మెజార్టీతో గెలిపించండి. నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు బహుమతి ఇవ్వడానికి మరి ఇక్కడ నిజామాబాద్ ప్రజలందరూ, అక్కలు, చెల్లెలు అందరూ కూడా పూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार. अब की बार 400 पार, अब की बार. ఒకసారి చూడండి, దరిపల్లి ఈనిందా అని చెప్పి అక్కడ చూడండి, అనుమాన రాక అక్కయ్యలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు దరిపల్లిలో రేపు నరేంద్ర మోడీకి మద్దతు తెలుపబోతున్నా. డీజే బండి వెనుక రానమ్మా, డీజే బండి వెనుక రాని.